అప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. ఎందుకని ఇప్పుడు ఆ గృహ నిర్వాహకుడు అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు చేసిన పని యజమానికి నచ్చింది, యజమాని మెచ్చుకున్నాడు. అందుకని 10వ వచనంలో ప్రభువారు అంటున్న మాట, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలో నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. అందుకని నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవటం అనేది అవసరం. నమ్మకత్వం అనేది కాపాడుకోవటం. అందుకే చెప్పాను కదా, నమ్మకత్వం ఎక్కడ ఉంటుందంటే ప్రభు కొరకు నూతన ఆత్మల్ని మనం నడిపించడంలో, దేవుడిచ్చిన తలాంతుల్ని సరిగ్గా సద్వినియోగపరచుకోవడంలో ఉంటుంది. అందుకనే టూల్స్కి టాయ్స్కి తేడా మీకు చెప్పాను. ఆయన ఇచ్చిన టూల్స్, ఆయన ఇచ్చిన పనిముట్లు, ఆయన ఇచ్చిన కృపావరాలను దుర్వినియోగపరిచి మన కొరకు మనుషుల్ని పోగు చేసుకుంటే చాలా పొరపాటు. మళ్ళీ చెప్తున్నాను, మన కొరకు మనుషుల్ని పోగు చేసుకుంటే పొరపాటు. ఎవరి కోసం పోగు చేయాలి? దేవుని కొరకు. అప్పుడే మనం నమ్మకం. మన కొరకు మనుషుల్ని పోగు చేసుకోవడం అంటే మీ అందరికీ తెలుసుగా, వాటర్ బాటిల్ ఒకటి ముయ్యాలి, పాట మొదలు పెట్టగానే పాట పుస్తకం తీసి తెరిచి పెట్టడానికి నాప్కిన్ ఒకటి అందించాలి. మ్యాన్ పవర్ ఎంత వేసుకోకుండా మీకు అర్థమవుతుందా? ఆ నలుగురిని నీ చుట్టూ తిప్పుకునే బదులు నలుగురిని 4 గ్రామాలకు పంపించు.